సో సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది ఇక్కడ, అందుకోసం మనకి అయింది. చూద్దాం, జస్ట్ ప్లీజ్ వెయిట్. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోడి నమస్సుమాంజులు, సహస్ర కోడి కృతజ్ఞతలు అర్పించుకుంటూ శ్రీరామచంద్రుడు మరియు ఆంజనేయ స్వామి వారి మధ్య ఉపనిషత్తుల గురించి ఆయన ఏ అభ్యాసం చేయమని చదువు అవి స్వాధ్యాయం చేయమని చెప్పిన విషయాల గురించి మనం వాటి క్రమంలో ఉన్నాము. ఆత్మోపనిషత్తు ఈరోజు మనం ముగించుకుందాము. సో లెట్స్ గో టు ద టాపిక్. అయితే ఈరోజు ఆత్మోపనిషత్తులో బ్రహ్మవేత్త యొక్క ఆనందాన్ని దృష్టాంతంతో చెప్తున్నారు. ఉదాహరణతో, చిన్నపిల్లవాడు ఆటల యావలో పడిపోయి ఆకలి బాధ కానీ అలసిపోతామనేటువంటి ఇది కానీ వదిలిపెట్టి ఆటలో మునిగి తేలుతూ ఉంటాడు. అలాగే బ్రహ్మవేత్త కూడా ఈ దేహం ఉంది, భార్య ఉంది, పిల్లలున్నారు, ధనం ఉంది, ఇవన్నీ నేను నాది అనుభవం చుట్టూ ఉన్నా ఆ బ్రహ్మము అందే ఆనందంతో మరి బ్రహ్మానందంలో మునిగి తేలుతుంటాడు. బ్రహ్మతి అంటే నందతి ఏవా అని బ్రహ్మానందం ఆనందించుకుంటూ ఉంటాడు, బ్రహ్మము నుండే రమిస్తూ ఉంటాడు. అలాగే బ్రహ్మవేత్త ఎలా ఉంటాడు అనంటే తన ఆ బ్రహ్మజ్ఞానం నందే ఉంటాడు, తన ఆత్మయందే తృప్తిగా ఉంటాడు, ఎల్లకాలంలో బ్రహ్మస్వరూపుడైనే ఉంటాడు. అంటే వేరే విషయాలు కామము నుండి నిష్కామరూపి అవుతూ ముని మననశీలుడైనటువంటి ఆ బ్రహ్మవేత్త ఏక విషయం నందే సంచరిస్తూ ఉంటాడు. స్వస్వరూప సాక్షాత్కార ఆనందానుభవం చేత సదా ఎల్లప్పుడూ తుష్ట సంతోషము తృప్తి కలవాడవుతూ తానే ఆ బ్రహ్మస్వరూపమై ఉండడంలో ఉన్నాను అనేటువంటి ఆ యొక్క స్థితిలోనే ఉండిపోతాడు. ఇంకా బ్రహ్మవేత్త ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అంటే డబ్బు లేకపోవటం వలన, డబ్బు లేనివాడైనా కూడా సర్వకాల సర్వావస్థల్లో సంతోషంగా ఉంటాడు. సహాయం ఎవరు లేకున్నా కూడా గొప్ప బలం గలవాడుగా ఉంటాడు. భోజనం చేయకపోయినా నిత్యతృప్తిగా ఉంటాడు. అందరితో సమానుడు కాకున్నా పక్షపాతం లేని చూపు గలవాడై ఉంటాడు. ఇది మనకు ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు లైవ్ ఎగ్జాంపుల్గా మనకు చూపించారు ఇదే వ్యవహారాన్ని. అంటే ఇక్కడ ఎన్ని పనులు ఆ పనులు ఈ పనులు చేస్తున్నా, అలా కనపడుతున్నా శరీర దృష్టితో శరీరంలో ఉన్నాడు ఇతను, ఆ పనులు చేస్తూ శరీరంతో ఉన్నాడు అని లోక దృష్టిలో కనపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ శరీర దృష్టితో చేసే కర్మలు చేసినా, సుఖదుఖ ఫలాలు అనుభవిస్తున్నా
జీవుడిగా ఉన్నా, ఒక స్థలం మందే ఉన్నట్టుగా తోచినా, బ్రహ్మ దృష్టి చేత కర్త భోక్త శరీరము లేదు ఒకే స్థలం నందు ఉన్నా కూడా బ్రహ్మవేత్తయే. బ్రహ్మవేత్తయే. ఎల్లప్పుడూ ఆ శరీరాది సంబంధం ఏది లేనట్టి బ్రహ్మరూపంగా ఉంటాడు. ఈ బ్రహ్మవేత్త ఎప్పుడు సుఖదుఖాలను ఆ ప్రకారంగా శుభాశుభి అంటే పుణ్యపాప రూపాలన్నింటినీ అంటవు అతనికి. అలాగే లోకులు తమ భ్రాంతి చేత తమకు వలె ఈ బ్రహ్మవేత్త ఉన్నాడు, అతనికి బాధ్యతలున్నాయి, సుఖదుఖాలున్నాయి అని ఆరోపించి చెప్పినప్పటికీ అది అవంతా ఎలా కాదో ఒకసారి చెప్తున్నారు. ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వలన ఏమనుకుంటున్నాము? ఆ సూర్యుడు రాహువు చేత మృంగివేయబడ్డాడు అని. అలా కనపడినప్పటికీ సూర్యుడే మింగబడ్డా? లేదు. అలాగే ఈ యొక్క కష్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మనలాగానే కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు అని అనుకున్నప్పటికీ బ్రహ్మవేత్తయే. మరి ఆ బ్రహ్మవేత్త తీరు ఎలా ఉంటుంది? మూడులు దేహబంధములు వదిలి బ్రహ్మస్వరూపుడు కానున్న బ్రహ్మవేత్తని బ్రహ్మవేత్త అని తెలియలేకున్నా పైకి శరీర వ్యామోహం తమో మనల్లటోడే కదా అని అనుకుని ఉంటారు. కానీ ఆ బ్రహ్మవేత్తకి నష్టం లేదు. లోకులు ఏ విధంగా చూస్తే ఏమి, తన స్వస్వరూపంలో తాను ఉంటాడనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రారబ్ధ కర్మాధీనంగా శరీరం నడుస్తున్నా బ్రహ్మవేత్త దాని మీద అభిమానమే ఉంచుకోడు అని ఉదాహరణతో చెప్తున్నారు. అంటే ఏ విధంగా? ప్రాణవాయువు చేత కొంచెం కొంచెంగా ఇటు అటు చెలింప చేస్తూ ఉన్న వాడవుతాడు. అది ఎలా ఉంటాడంటే పావు తన కూసు అభిమానం విడిచినట్టు బ్రహ్మవేత్త కూడా శరీర అభిమానం విడుస్తూ ఉంటాడు. ఆ ప్రాణవాయువు అటు ఇటు కదులుతుందిగా, అందుకోసం ఈ శరీరం అటు ఇటు కదులుతూ ఉంటుంది అంతే. అలాగే ఎండిన కర్ర మొద్దు నదీ ప్రవాహం చేత కుట్టుకుపోతూ ఉన్నప్పుడు మెరక వచ్చినప్పుడు పైకి లేచి మెరక పల్లాలు ఎట్లా అటు ఇటు అవుతుందో, ఏ ప్రకారంగా కొట్టుకుపోతుందో ఆ ప్రకారంగానే ఈ స్థూల శరీరం పూర్వజన్మకృతమైన ఫలానుభవ రూపమైన కర్మాన్ని మరి మరి అక్కడ కాలమును మేరక సంభవింపడు. అంటే సుఖదుఖాలు అనేవి శరీరానికి ఉంటాయి. శరీరం ఫలాభిముఖమైంది ప్రారబ్ధం చేత. ఆ కాలాన్ని అనుగుణంగా అవి తీసుకుపోతూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు శరీరానికి. అంటే ఆ శరీరం అలా పోతూ ఉంటుంది. అయితే ఎవడు లక్ష్యమైనటువంటి అలక్ష్యమైనటువంటి లక్ష్యము అలక్ష్యము రెండింటిని విడిచి ఆ బ్రహ్మస్వరూపంలో ఉంటాడో తిష్టేయదనమాట. తిష్ట వేసి ఉంటాడు. సహ అయం బ్రహ్మ విదుత్తమా అంటే ఆ బ్రహ్మవిధ్వరుడు ప్రత్యక్షంగా శివ ఏవా స్వయం శివస్వరూపుడే. అయితే అందరికి కనబడుతున్నాడు బాహ్య వ్యాపారాల్లో. వాటిని వదిలి గూఢమైనటువంటి చర్యలతో కానీ బ్రహ్మవేత్త స్వయం ప్రకాశకమైన బ్రహ్మరూపంగానే ఉంటాడు. అతడు సాక్షాత్తు పరమశివ స్వరూపుడే. బ్రహ్మవేత్త తాను స్వతహాగా అయినా కూడా ఈ శరీరంలో ఉండటం చేత
ఆ బ్రహ్మ లక్షణాలు బయటికి కనపడక జ్ఞాన విజ్ఞాన ప్రౌఢావస్థల చేత ఈ అజ్ఞానులు ఈ అంటే జ్ఞాన ప్రరూపావస్థల చేత తన మరి అజ్ఞానోపాధులన్నీ నశిస్తాయి. తన బ్రహ్మస్వరూపం ఎలా పొందుతున్నాడు అనే పాయింట్ మీద వివరణ ఉంటుంది. ఏంటంటే జీవన్నేవా అంటే ఈ మాయా విద్య అంటే జీవుడై వ్యవహరిస్తూ ఉన్నాడనమాట. ఇవన్నీ తాత్కాలికమే ఉపాధులన్నీ. ఈ శరీరంలో చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఈ శరీరంలో చేయవలసిన పనులన్నీ చేస్తూ వ్యవహరిస్తూ ఉన్నా ధన్యుడే, కృతార్థుడే, బ్రహ్మవిత్తమ అంటే బ్రహ్మవేత్తల్లో ఉత్తముడే. అయితే ఈ ఉపాధి నాశనాత్ అంటే ఈ ఉపాధి పోయినా కూడా మొదట తాను బ్రహ్మరూపుడే అవుతున్నాడు. బ్రహ్మమే ఉన్నాడు, పరబ్రహ్మమే ఉన్నాడు, రెండవది లేనివాడుగా ఉన్నాడు. అది అక్కడ విశేషం. పైకి వేషగాడు అంటే వేషగాడు వేషం వేస్తాడు, తర్వాత వేషం తీసేస్తాడు నాటకం అయిపోయిన తర్వాత. అలాగే తాను స్వస్వరూపంలోనే ఉంటాడుగా, వేరే రూపంలోనే ఉండట. అలాగే బ్రహ్మవేత్త అలాగే ఉంటాడు. అది ఎక్కడున్న విషయం. అంటే శరీరం ఉండడం చేత జీవిత్వం పొందాడు అది ఇది అని అనుకున్నా ఈ జీవుడనే వేషం వేశాడు నాయన. మరి అక్కడ ఈ యొక్క జీవుడనే వేషం తీసేసిన తర్వాత తాను ఆ బ్రహ్మంగానే ఉంటాడు. అలాగే వేషగాడు ఏ విధంగా వేషం తీసిన తర్వాత ఒక చక్రవర్తి వేషం వేశాడు. చక్రవర్తి వేషం తీసిన తర్వాత ఆ వ్యక్తిగానే ఉంటాడు. అలాగే బ్రహ్మవేత్త ఉపాధి పూర్తిగా పోయినా కూడా జీవన్ముక్తి అవస్థ దాటి విదేహముక్తి పొందుతాడు అని. మరొక ఉదాహరణ ఏంటంటే ఈ ఘటం పగిలిపోయింది. ఘటం అంటే కుండ. ఆ కుండలో ఉండే స్పేస్ ఉంటుంది, ఆకాశం. ద స్పేస్ విత్ ఇన్ అండ్ స్పేస్ విత్ అవుట్ అంటే అంతర ఘటాకాశము, మఠాకాశం, లేకపోతే మహాకాశం, ఇలా భిన్నంగా చెప్తుంటారు. అయితే ఈ ఘటము నశిస్తుంది అనుకుంది. అంటే ఘటం పగిలిపోయింది. అప్పుడేమవుతుంది? మహాకాశం అయిపోతుంది. అలాగే ఈ జీవుడనే వేషధారి ఆ జీవ వేషం తీసేసి శరీరాన్ని ఉపాధి వదిలేసిన ఆ బిందువు సింధువు అయిపోయింది అంటారు. అంటే ఆ బిందువు సముద్రంలో పడిపోయింది అంటారు. అప్పుడేమైంది? అనేక బిందువులై మహాసాగరమైనాయి. అలాగే మహాకాశమైపోయింది. అలాగా బ్రహ్మవేత్త తాను బ్రహ్మమే అవుతున్నాడు. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అన్నట్టు ఇక్కడ పరబ్రహ్మమే, బ్రహ్మైవ అంటే ఆ పరబ్రహ్మమే అవుతున్నాడు. ఇక్కడ ఏంటి? నామము లేదు, రూపము లేదు, ఉపాధి లేదు, ఈ ప్రతిబంధకాలు లేదు. నిరంతర దృఢాభ్యాసం చేత అవన్నీ లయమైపోయినాయి. అలాగే ఘటభావం లేదు, నేను శరీరం అనే భావం లేదు. అది అప్పుడు ఏమవుతుంది? ఘటభావం ఉన్నప్పుడు ఘటభావం పోతే మహాకాశం అవుతుంది. ఆకాశం మహాకాశం అయినట్టు బ్రహ్మవేత్త తాను బ్రహ్మరూపాన్ని పొందుతాడు అని. ఇంకా పొందేదేంటి? అదే. అలాగే పాలు పాలే, నీరు నీరే, తైలము తైలమే, బ్రహ్మము బ్రహ్మమే. ఆ విధంగా ఉన్నవాడికి ఏంటి? బ్రహ్మవేత్తకు తిరిగి జన్మ లేదు. బ్రహ్మవేత్తకు తిరిగి జన్మమే లేదు. జ్ఞాని విదేహ కైవల్యమందు పూర్ణ బ్రహ్మరూపి అవుతాడు. తిరిగి జన్మకు రావాల్సిన అవసరమే లేదు. జన్మహేతువులైన కామకర్మ తమస్సులన్నీ జ్ఞానం చేత నశిస్తాయి కాబట్టి పూర్ణ బ్రహ్మంగా ఉంటాడు. బ్రహ్మవేత్త బ్రహ్మయే. ఆ బ్రహ్మకు పునర్జన్మాలు లేనట్లు ఈ బ్రహ్మవేత్త కూడా ఉండవు. ప్రతిబంధకమైన అజ్ఞానం నశించటం వల్ల కృతకృత్యుడై నిత్యతృప్తుడై ఉంటాడు.
అలాగే అవిద్య ఆవరణలు ఉంటాయి, కలిమిలేవులు ఉంటాయి, ఇవన్నీ బంధమోక్ష వ్యవస్థ. కానీ బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత బంధము మోక్షము ఈ రెండు కూడా బ్రహ్మవేత్త కానంత వరకు బంధము మోక్షం అంట, నబంధం నమోక్ష అన్నట్టు అలా అయిపోతాడు. అలాగే ఇలా మళ్ళీ అనేక ఉదాహరణలు ఉపనిషత్తులో కామన్గా ఉంది రజ్జు సర్పభ్రాంతి. అది పోతే అంతే, బంధము మోక్షం అలాంటివి, రజ్జు సర్పభ్రాంతి లాంటివి. ఇది రజ్జు అంటే ఇది తాడు అని తెలిసిన తర్వాత తాడు నందు ఆరోపింపబడినటువంటి పాము అనేది లేదు అక్కడ. అలాగే ఈ జీవుడు బంధము మోక్షం అనేది లేదు. అది ఎక్కడున్న విషయం. అదే భగవద్గీతలో క్షేత్ర జ్ఞానాధ్యాయం ముందు కృష్ణ పరబ్రహ్మ అర్జునుడికి ఉపదేశించిన శ్లోక తాత్పర్యం అన్నమాట. ఇలాగే నివృత్తిలో ఉన్నాడు, వృత్తిరాహిత్యము అంటాడు. అవివృత్తేహ అంటే నువ్వు వృత్తిరాహిత్యము, ఈ వృత్తిలో నీకు లేవు, మనోవృత్తి జీరో అయిపోయింది, మనసు శూన్యం అయిపోయింది. మళ్ళా వృత్తిరాహిత్యం వలన ఏమవ్వాలి, బంధము మోక్షము అనేవి లేవు అక్కడ. బంధ మోక్షేణ వ్యక్తేవ చెప్పదగినవి కావు బ్రహ్మవేత్త. అవిద్య అంతా పోయింది కాబట్టి ఎంతవరకు లేదో ఇంకా వేరే భావమే లేదు, వేరే ఆలోచన లేదు, చిత్తవృత్తులన్నీ నిరోధం అయిపోయాయి, తానే ఆ బ్రహ్మం అన్న సంగతి తెలుసుకున్నాడు. కాబట్టి బంధము మోక్షం అన్నీ కూడా అవిద్య కల్పితమే. ఎందుకంటే నీకు విద్య తెలియదు కాబట్టి బంధము మోక్షం గురించి చెప్పాల్సి వచ్చింది. విద్య వచ్చింది, విద్య అంటే తెలుసుకున్నావు, అహమాత్మ బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకున్నావు, అయిపోయాయి. మనం ఈ వస్తువు ఉంది లేదు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అలాగే బుద్ధి యొక్క వృత్తి నిత్యమో నిత్యం అనేది బుద్ధి యొక్క వృత్తిగా నిత్యమై బ్రహ్మ ముందు లేదు. ముఖ్యమైన బ్రహ్మం అంటే అది ఉందే ఇది ఉందా లేదు, తాను స్వయంగా బ్రహ్మమే. అలాగే స్వయంగా బ్రహ్మము అని తెలిసిన తర్వాత ఇంకా వేరేది ఏమీ లేదు. ఇక్కడ మాయాకల్పిత బంధ మోక్షము ఆత్మకు లేవని భావము అంటే ఆ బ్రహ్మవేత్తకు లేవు. అత ఆ కారణం వలన ఆ బంధమోక్షములు తౌ బంధమోక్షౌ మాయ చేత క్లుప్తౌ కల్పింపబడినవి. క్లుప్తౌ ఆత్మను ఆత్మయందు నా లేవు అన్నమాట. మాయాబ్రహ్మము మోహపెట్టే బంధమోక్షములు కల్పింపజాలదని సిద్ధాంత రహస్యం అన్నమాట. అలాగే ఆకాశం వలె అవయవములు లేనిది, ఏ వ్యాపారములు లేనిది నిశ్చలమైనది. ఆకాశానికి ఏమైనా వ్యాపారం ఉందా? ఏమి లేదు. దోషం లేదు, మాయా మాలిన్యం లేదు, రెండోది లేదు. ప్రకృతి కంటే పరమైన బ్రహ్మమునందు బంధమోక్షాలు ఎలా ఉంటాయి? అది ఎంత మాత్రం లేవు. అలాగే స్వ సిద్ధాంత రహస్యానికి చెప్తూ ఈ ఉపనిషత్తు ముగించేస్తున్నారు. నాశనం లేదు, ఉత్పత్తి లేదు. ఉత్పత్తి అంటే జన్మ లేదు, నిరోధ నాశనము లేదు, జన్మము లేదు. బద్ధ సుఖ దుఃఖ, బద్ధం అంటే ఇంకా సుఖము దుఃఖము సంసార బంధం అది ఇది లేదు, అది కూడా లేదు. సాధక ఈ బంధ నివృత్తి కోరు అంతరంగ సాధన బహిరంగ సాధన శ్రవణము మరణము అన్నీ కూడా చేసిన వాడును వాడు. అంటే ఏంటి? చివరికి ఆ యొక్క స్థితికి చేసిన ఇంకా చేయాల్సిన అవసరం ఏం లేదు. అంతయు తెలిసిన తర్వాత ఇంక సాధనతో పని తాను స్వయంగా సాధ్యవస్తు తానే ఉన్నాడు. అలాగే ఇవేమి కాడు. ముముక్షు సాధనా చతుష్టయం సంపత్తి గలవాడు కూడా కాదు. ముక్త నివృత్తమైన అవిద్య కామకర్మాలు గలవాడును కాదు. త్యేష వాస్తవమైన ఉపనిషద రహస్యం ఎంతకంటే ఏమీ లేదు. అంటే ఇంకేం లేదు. నాశనం లేనివాడు,
జన్మమే లేనివాడు పుట్టనవాడికి ఇంకేదో సుఖము దుఃఖము ఇవన్నీ గోలేంటి లేదు కదా. నాశనం లేడు, అంటే పుడితేనే నాశనం అవుతుంది, ఉత్పత్తి లేదు. ఇంకా అలాంటి బంధం ఎక్కడిది, సుఖ దుఃఖాలు ఎక్కడివి, లేవు. అలాగే ఇంకా పుట్టినవాడికి ఇంకా బంధం ఎక్కడ ఉంది, ఇదేమీ లేనప్పుడు ఆ బంధన వృత్తి కోసం సాధనలు ఎక్కడున్నాయి? బంధన వృత్తి కోసమే ఈ శ్రవణం చేయలైనా సాధనా సిద్ధిష్టం అనుసరించు, అవి చెయ్యి ఇవి చెయ్యి, ఏమి అసలు బంధమే లేదే. ఆ ముముక్షు అంటే అక్కడ సాధనా చతుష్టయం ఇంకెక్కడ అవన్నీ ఇంకా అవసరమేముంది, లేదు. పుట్టదే లేదు, మన నాశనమే లేని వాడే నువ్వు, జననమే లేదు, జన్మ మరణాలే లేవు. బ్రహ్మజ్ఞానం ఉదయింపక పూర్వం, బ్రహ్మజ్ఞానం ఉదయం పూర్వం ఇవన్నీ ఉన్నాయి, వచ్చాకే లేవు. బ్రహ్మజ్ఞానం అందుకు పూర్వమే సకల లౌకిక వ్యవహారాలు, వేదశాస్త్రాలు, సకల వర్ణాశ్రమ ధర్మాలు, బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత బ్రహ్మమే కనుక ఈ ధర్మం ఇవన్నీ ఏమి లేవు. ఇది ఆత్మోపనిషత్తు యొక్క రహస్యం. ఓం ఓం తస్ తత్ బ్రహ్మార్పణమస్తు. అయితే ఈ ఉపనిషత్తు అంతా అయిపోయిన తర్వాత ఓం అని ఇక ఇది చదవమని ఆదేశం అనమాట. భద్రం కర్ణేభి శృణయామా దేవా అని శాంతి వచనం చదవండి అన్నారు. అంటే శాంతి వచనం ఏంటి? ఓం భద్రం కర్ణేభి శృణయామా దేవా భద్రం పశ్యేమాక్షవిర్యజాత్రాః స్థిరైరంగైః సస్తూనుభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధాశ్రవः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి న సాక్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్ధాంతు. ఓం శాంతి శాంతి శాంతి. సో ఫ్రెండ్స్, అయితే లార్డ్ రామ, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ రామ టు హనుమ అనే విషయంలో శ్రీరామ హనుమ యొక్క సంవాదంలో మనకి అనేక ఉపనిషత్తులు ఉన్నాయి, మహోపనిషత్తు అని. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓల్డ్ సైన్స్ కాబట్టి మనం అదే పనిగా మనం అధ్యయనం చేయట్లేదు. కాబట్టి ఈ ఓల్డ్ సైన్స్లో కూడా ఇదే నాయన ఉంది, ధ్యానమే చేయండి. కొన్ని ఉదాహరణతో కొన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, చాలా ఉన్నాయి అవి. ఆయన అంటే సంఖ్య అవన్నీ చెప్పి ముందరే ఆయన చెప్పాడు, కానీ కొన్ని వారికే చదువు, కొంతవరకు వదిలేయి అనే విషయాలు కూడా శ్రీరామచంద్రుడు చెప్పాడు. అవన్నీ మనం తీసుకోవటం లేదు. అయితే మహోపనిషత్తు అనేది ఉంది, చూద్దాం. సామవేద శాఖాంతర్గత మహోపనిషత్తు. అయితే ఇంతవరకు ఉపనిషత్తులు మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ మన మిత్రులకు అది అప్పీల్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇక్కడ. మరి తద్వారా మళ్ళీ మనం ఓషో గారి ఉపనిషత్తుల వైపుకి వెళ్ళచ్చు. ఈ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ ఓల్డ్ సైన్స్ అనేది కొంచెం మనం అదే పనిగా మనం చెప్పుకోవటం లేదు కాబట్టి ఈ యొక్క విషయాల్లో తేడా ఉండొచ్చు. ఎనీహో కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మనం రేపు అమలాపురం వన్ డే వర్క్షాప్ ఉంది కాబట్టి రేపు క్లాస్ లేదు. మామూలు జనరల్గా మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. అమలాపురం ఎర్లీ అవర్స్లో బయలుదేరిపోవాలి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. అప్ టు నో కామెంట్స్ రూపంలో తెలియచేయండి వెదర్ టు కంటిన్యూ దిస్ టీచింగ్స్. ఇందులో చాలా ఉన్నాయి ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఉన్నదంతా ఒకటే సత్యం, ఆ బ్రహ్మమే నేను అనేటువంటి ఆ అద్భుతమైన సత్యం వైపుకి ప్రయాణమే ధ్యానం ద్వారానే అది సాధ్యమవుతుంది. ధ్యానం వినా వేరే మార్గమే లేదు.
థ్యాంక్ యూ హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ తిరిగి కలుసుకుందాం నెక్స్ట్ క్లాస్.